కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాన్ని ఎంతో ఆనందోత్సాహాలతో సంబరంగా చేసుకున్నాము. హర్ ఘర్ తిరంగా, దేశమంతటా ప్రతి కుటుంబము తమ ఇంట్లో పండుగలాగా ఈ ఉత్సవాన్ని జరుపుకున్నాము. 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ చాలామందికి తెలియని ఒక విషయాన్ని మీతో చర్చిద్దామని మీ ముందుకు రావడం జరిగింది. 1947 జూన్ 4వ తారీఖున అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ భారతదేశానికి స్వాతంత్రము ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాము. ఆగస్టు 15వ తారీఖున తేదీని కూడా ప్రకటించడం జరిగింది. వెనువెంటనే అప్పటి జ్యోతిష శాస్త్రవేత్తలు పండితులు వైస్రాయ్తో, అయ్యా, ఆగస్టు 15, 1947 తేదీన శుభముహూర్తం కాదు, ఇదంత మంచి రోజు కాదు, దయచేసి మీరు ఒక రోజు ముందన్నా లేదా ఒక రోజు తర్వాతన్నా, అంటే ఆగస్టు 14 కానీ లేదా ఆగస్టు 16వ తారీఖున కానీ స్వాతంత్రాన్ని ప్రకటిస్తే బాగా ఉంటుంది అని కోరడం జరిగింది. కానీ అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ ముసిముసిగా నవ్వుతూ, లేదు, ఆగస్టు 15వ తేదీనే నేను స్వాతంత్రాన్ని ప్రకటించదలుచుకున్నాను, దీంట్లో ఎటువంటి మార్పు లేదు అని పేర్కొనడం జరిగింది. అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ ఇంత మొండి పట్టుదల ఎందుకు, ఆగస్టు 15వ తారీఖునే ఎందుకు స్వాతంత్రం ప్రకటించాడు అని కనుక మనము ఆలోచన చేస్తే కొంత పూర్వరంగాన్ని మనము అధ్యయనం చేయవలసి వస్తుంది. 1939-45 రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ మిత్రరాజ్యాలతో కలిసి యుద్ధం చేసి జర్మనీని ఓడించినప్పటికీ బ్రిటన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు తమ యొక్క ప్రాబల్యాన్ని, తమ యొక్క శక్తి, తమ యొక్క ఆధిపత్యాన్ని కోల్పోవలసి వచ్చింది. బ్రిటన్, ఫ్రాన్స్ సెకండ్ గ్రేడ్ కంట్రీస్గా ఎమర్జ్ అయ్యాయి. అట్లాగే యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ సూపర్ పవర్స్గా ఎమర్జ్ అయ్యాయి. ఇక భారతదేశంలో ఆర్మీ, నేవీ, ముఖ్యంగా వైమానిక దళము, ఈ సైన్యంలో ఉన్న ఈ 3 రంగాల్లో అశాంతి పెరిగిపోయింది. నేవీలో అయితే పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. ప్రజలు కూడా తప్పనిసరిగా స్వాతంత్రం ఇవ్వవలసిందే అని చెప్పేసి పట్టుబట్టడం జరిగింది. ఇక ఎక్కువ కాలము భారతదేశాన్ని తమ అదుపులో పెట్టుకోలేమో అన్న ఆలోచన బ్రిటిష్ ప్రభుత్వానికి కలిగింది. పైగా రెండవ ప్రపంచ యుద్ధానంతరము జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోయి లేబర్ పార్టీ అధికారంలో వచ్చింది. లేబర్ పార్టీ ఎంతో కొంత భారతీయులకు ఫేవర్గా ఉండేటటువంటి పార్టీ. ఆ పార్టీకి చెందిన అట్లీ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డాడు బ్రిటన్లో. 1947 వచ్చేసింది. బ్రిటన్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. లార్డ్ మౌంట్ బ్యాటన్ని వైస్రాయ్గా నియమించి మార్చ్ 29వ తారీఖున బ్రిటన్ ప్రభుత్వం ఇండియాకు పంపడం జరిగింది. లార్డ్ మౌంట్ బ్యాటన్ ఇండియాకు రాగానే అప్పటి కాంగ్రెస్ పార్టీతో, ముఖ్యంగా మహాత్మా గాంధీతో, జవహర్లాల్ నెహ్రూతో, ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నాతో చర్చించి భారతదేశాన్ని 2 ముక్కలుగా విడగొట్టడానికి చెప్పడం జరిగింది. ముస్లిం లీగ్ యొక్క డిమాండ్ని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునేలాగా లార్డ్ మౌంట్ బ్యాటన్ చేశాడు. అప్పటి ప్రధానమంత్రి అట్లీ లార్డ్ మౌంట్ బ్యాటన్కి పూర్తిగా పవర్స్ ఇచ్చి, అయ్యా, నువ్వు భారతదేశాన్ని కలిపి ఉంచుతావా, విడగొడతావా, ఎప్పుడు స్వాతంత్రం ప్రకటిస్తావు, అంతా అధికారాలు నీకే ఇచ్చాము అని చెప్పి చెప్పడం జరిగింది. సరే, వాళ్లకు మొదటి నుంచి డివైడ్ అండ్ రూల్ పాలసీ తెలిసిందే. స్వాతంత్రం ఇచ్చేటప్పుడు కూడా విడగొట్టడమే కాకుండా తమ యొక్క కుట్రను, దుర్బుద్ధిని ప్రదర్శించారు. జూన్ 3వ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాము, తేదీ కూడా ప్రకటిస్తాను అని చెప్పి 1947 జూన్ 4వ తారీఖున వైస్రాయ్ ఇప్పటి రాష్ట్రపతి భవన్, అప్పుడు ఆయన నివాసం అదే రాష్ట్రపతి భవన్లో అంతర్జాతీయ మీడియాను సమావేశపరిచి దాంట్లో కొద్ది భారతీయ విలేకరులను కూడా పిలవడం జరిగింది. ఈ పత్రికా సమావేశంలో సుమారుగా 300 మంది పాల్గొన్నారు. భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. నిజంగా బ్రిటిష్ ప్రభుత్వము కాలం పరిమితిని నియమించింది. 1948 జూన్ 30వ తారీఖు లోపల భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వాలి అని నిర్ణయించి అట్టి విషయాన్ని లార్డ్ మౌంట్ బ్యాటన్కి చెప్పడం జరిగింది. అయితే ఈ జూన్ 4వ తారీఖున జరిగిన పత్రికా సమావేశంలో భారతదేశానికి స్వాతంత్రం ఇస్తాము అని ప్రకటించడమే కాకుండా ఆ సమావేశము ముగింపు సమయంలో ఒక భారతీయ విలేకరి, అయ్యా,
మీరు డేట్ని ఏమైనా నిర్ణయించారా, నెల డేట్ ఏమైనా డిసైడ్ అయ్యిందా అనగానే లార్డ్ మౌంట్ బ్యాటన్ కళ్ళు మూసుకొని తలెత్తి పైకి ఆలోచించి అవును నేను డేట్ డిసైడ్ చేశాను అని ప్రకటించడం జరిగింది. అది ఆగస్టు 15, 1947. అందరూ ఆశ్చర్యపడ్డారు. అయ్యో బ్రిటిష్ ప్రభుత్వం ఇంకా జూన్ 1948 వరకు డెడ్ లైన్ పెట్టింది, ఇంత త్వరగా స్వాతంత్రం ప్రకటించారు మీరు. కానీ ఆ లోపల బ్రిటన్ పార్లమెంట్లో ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ పాస్ కావాలి, అట్లాగే రెండు దేశాల మధ్య సరిహద్దులను నిర్ణయించాలి, ఆస్తుల పంపకం జరగాలి. ఇవి అంత సులభంగా అయ్యే పనులు కావు. కానీ తప్పనిసరిగా ఈ పని చేయవలసి వచ్చింది బ్రిటిష్ ప్రభుత్వానికి. సరే, ఆస్తుల పంపకం జరిగింది, సరిహద్దు నిర్ణయం కూడా జరిగిపోయింది. బ్రిటన్ పార్లమెంటు కూడా ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ని ఆమోదించింది. 1947 ఆగస్టు 15వ తారీఖున ఇండియాకు పాకిస్తాన్కు స్వాతంత్రం వచ్చింది. అయితే తాను బ్రిటన్కు పోయేటప్పుడు లార్డ్ మౌంట్ బ్యాటన్ ఒక పత్రికా సమావేశంలో తాను ఆగస్టు 15వ తారీఖున ఎందుకు స్వాతంత్రాన్ని ప్రకటిస్తాను, ఎందుకు స్వాతంత్రం ఇవ్వాలని నిర్ణయించాను అన్న రహస్యాన్ని బయటపెట్టాడు. అప్పటి పండితులు 14 ఆగస్టు కానీ 16 ఆగస్టు కానీ నేను ఒప్పుకోలేదు, దీనికి గల రహస్యం ఏంటో బట్టబయలు చేశాడు. అవురా, వీరి కుట్ర చూడండి. 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగిసేటప్పుడు జపాన్ బ్రిటన్కు లొంగిపోయిన తేదీ అది, అంటే 1945 ఆగస్టు 15. ఆ తేదీనే జపాన్ బ్రిటన్కు లొంగిపోయింది. అప్పుడు ఆగ్నేయ ఆసియాలో సుప్రీం కమాండర్గా లార్డ్ మౌంట్ బ్యాటన్ ఉన్నాడు. ఆ సరెండర్ పత్రం కూడా ఈయన సమక్షంలోనే జరిగింది. దాంతో వ్యక్తిగతంగా లార్డ్ మౌంట్ బ్యాటన్కు పేరు వచ్చింది, బ్రిటన్కు పేరు వచ్చింది. కాబట్టి ఈ తేదీ మాకు ఎంతో విలువైంది అని ప్రకటించడం జరిగింది. పోతూ పోతూ కూడా తమ యొక్క కుట్రను బయటపెట్టడం జరిగింది లార్డ్ మౌంట్ బ్యాటన్. ఈ రకంగా 15 ఆగస్ట్, మనం సాధారణంగా స్వాతంత్ర దినోత్సవాన్ని 15 ఆగస్ట్ అంటాం. కాబట్టి ఈ 15 ఆగస్టు గల రహస్యము ఇది. అయితే మనలో చాలామంది అడగొచ్చు, మరి పాకిస్తాన్కు ఆగస్టు 14, 1947లో స్వాతంత్రం వచ్చింది కదా అని. కాదు, బ్రిటన్ పార్లమెంట్లో పాస్ అయిన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రకారంగా భారతదేశాన్ని, పాకిస్తాన్ని రెండు స్వతంత్ర దేశాలుగా గుర్తించడమే కాకుండా ఆ రెండు దేశాలు కూడా 1947 ఆగస్టు 15వ తారీఖున ఏర్పడతాయి అని ప్రకటించడం జరిగింది. పైగా మహమ్మద్ అలీ జిన్నా కూడా తన పాకిస్తాన్కు సంబంధించిన ఫస్ట్ స్టాంపును విడుదల చేస్తూ ఆగస్టు 15, 1947 చెప్పడమే జరిగింది. కానీ 1948లో అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వము ఆ తేదీని ఆగస్టు 15కు బదులుగా ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని పాకిస్తాన్లో ప్రకటించడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి ఆగస్టు 14, 1948 నుంచి పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మిత్రులారా, ఈ వీడియోలో కొంత కొత్త సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి. తద్వారా మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వారు మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. జై హింద్.